అందరికీ అందరికీ నమస్తే. విజన్ ఇన్ ఫౌండేషన్కి స్వాగతం. ఎందుకంటే మన పెద్దవాళ్ళకి ఎంతసేపు భోజనం పెట్టిన వీడియోలే వేరే వీడియోలు పెడతా ఉన్నాం. కొంతమంది అడుగుతూ ఉన్నారు, మీ పెద్దవాళ్ళకి పర్సనల్ ఐటమ్స్ ఏమేమి ఇస్తారని అడిగారు. ఇట్లానే సబ్బులు, పేస్ట్లు, పౌడరు, కొబ్బరి నూనె, షాంపూలు, వాళ్ళకి పర్సనల్గా ఏమేమి అవసరం వస్తువులు కావాలో అవన్నీ కూడా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మేము వెళ్ళి హోల్సేల్లో తీసుకుని మన వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఒక్కొక్కటి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. మీరు ఒకసారి దయచేసి చూడండి, ఒకసారి పిలవండి. అమ్మా రండమ్మా. లక్ష్మీదేవికి కొబ్బరి నూనె పౌడర్ డబ్బులు అన్ని పౌడర్ కూడా ఉంది అమ్మా. కొబ్బరి నూనె అడిగినా కదా, నువ్వు బిస్కెట్ ప్యాకెట్ అడిగా కదా, అది ఒకటి ఇస్తానే. సరే తీసుకో, నెల్లు అమ్మ వాళ్ళు నిలబడ్డారు కదా, దా తల్లి. ఈరోజు కొత్తగా వచ్చారు కదా మీరు? పాతమ్మ భారతమ్మ నాకే కనపడతలేదు. ఎటు తిరగండి, ఇటు తిరగండి, అటు తిరగండి, అట్లా తిరగండి అమ్మా. భారతమ్మ ఇట్లా తిరగండి, ఇట్లా తిరగండి, అట్లా 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 చూడు. అదేమి ఏం పడేసినట్టున్నారు. ఇంకా రావాలి, ఇంకా రండమ్మా. కలమ్మా, ఇగో ఈ పేస్ట్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఇది పెద్ద పేస్ట్, ఇంకో ఇది నీకు హ్యాండ్ ఓవర్. లేడీస్ అందరికీ నువ్వు ఇవ్వాలి, ఓకేనా? కలమ్మకి షాంపూ ప్యాకెట్లు ఎక్కువ ఉండే 4 ఇచ్చేయండి. సబ్బులు, పేస్ట్లు అన్నీ ఉన్నాయి, పౌడర్ నువ్వే ఏమ్మా. అయిపోతే మళ్ళీ ఇంకా ఉన్న పేస్ట్లు ఏమ్మా. రైట్ అమ్మా, దా లక్ష్మమ్మ. వస్తారు, ఉన్నారు ఇందులో వస్తారు. రైట్ అమ్మా, పౌడర్ కూడా తీసుకున్నా కదమ్మా. పట్టుకోలేడు. ఇవన్నీ నీకే. షాంపూ కావాలా? రేపు సేవింగ్ చేసుకుందాం. రేపు నీకోసం ట్రిమ్మర్ కొను. ట్రిమ్మర్ రోజు సేవింగ్ చేసుకుంటే అందంగా ఉంటుంది కదా. ట్రిమ్మర్ కొన్నా, రోజు చేస్తాడా? వీడియో చూసావా నువ్వు? ఇది బాగుందా? అబ్బే బాగా పట్టుకుంటున్నావు. లేదు పట్టుకోలేడు సార్. పట్టుకుంటావా? లేదు పట్టుకోలేడు. సుదర్శన్ ఇక్కడ రా. సుదర్శన్ ఆయన బెడ్ మీద పెట్టి, జోజో బెడ్ మీద పెట్టు. ఆయన బెడ్ పెట్టరా. వెళ్ళి జోజో దా. ఆయన పటేల్ పౌడర్ అవసరం దా పటేలా. దీనికి నిమజ్జనం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి పట్టి ఇప్పించాలి. ఉండి పట్టాలి జరా. నిమజ్జనం అయిపోయింది, సండే అయిపోతుంది కదా, తీసుకెళ్ళి. ఏం పట్టేలా? బీడీ కట్టించారా నీకు? చాలా ఈరోజు బీడీలు ఇచ్చారు మధ్యాహ్నం. దా ఇచ్చింది కదా, నేనే పంపించిన. దా దగ్గర ఇచ్చారు కదా అప్పుడు. రోజుకు 2 బీడీ గంటలు చాలు, ఎక్కువద్దు. 2 చాలు కదా. సబ్బు, పేస్ట్, ఆయిల్. రేపు సేవింగ్ చేసుకుందాం. రేపు షాంపూ అవుతుంది. బీడీలు ఇచ్చి ఉన్నాయి కదా, బీడీలు ఉన్నాయి, ఇస్తాలే. ఇంకో కట్టేస్తా. రోజు 2 చాలు బాబాయ్, ఎక్కువద్దు. 2 గంటలు చాలు. మరి ఇన్ని కావాలా? సరే దా. జరా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎట్లా తిప్పరా పక్కన అటు ఇటు నడుస్తూ ఉంటే జర మంచిది, అర్థమైందా? నువ్వు దేవుడు ఆరోగ్యం ఇచ్చింది కదా, నీకు ఆరోగ్యం ఇచ్చింది కదా దేవుడు. అట్లా నడుస్తూ ఉంటే ఎప్పుడు పడుకుంటే అట్లా, అది మంచిది. అరే కాళ్ళు నొస్తుందప్ప. అందరూ చిన్నదే, పెద్ద కూడా ఇబ్బందులు ఉన్నారు కదా. ఏం కావాలి? అదేం కాదు, తక్కువ అవుతుంది, ఏం కాదు, చిన్నది ఏం కాదు. వెళ్ళు ఏం రాని వస్తుంది. రండమ్మా. ఎట్లా ఉన్నారు? కాళ్ళు నొప్పులు వస్తున్నాయా? అవునా? సార్ డాక్టర్ గారు ఒకసారి చూడండి. ఏడ నొప్పి వస్తుంది? అవునమ్మా, డాక్టర్ అడగాలి. సరే
ఇప్పుడు గోళీ ఇస్తారులే నీకు ఏమా ఒక ఇంజక్షన్ కావాలంటే చేస్తారు ఏమా నొప్పిగా ఉందా అదే ఇప్పుడు డాక్టర్ గారు గోళీలు ఇస్తారు నీకేమా ఇప్పుడు వస్తారు ఇప్పుడు వచ్చి గోళీలు ఇస్తారు నీకు ఇగో ఈ టాబ్లెట్ వేసుకో సరే ఒకటి రేపు ఒకటి ఇప్పుడు ఒకటి రిపోర్ట్ వేసుకో తక్కువ అయిపోతుంది ఏం తక్కువ అవుతుంది ఏం కాదు తిన్న తర్వాత వేసుకో. తిన్నాక. తక్కువైతే పర్వాలేదు. లేదు. ఇవన్నీ నీకు ఏం కావాలి షాంపూ పెట్టండి సబ్బు పేస్ట్ పౌడర్. అది పెద్ద పేస్ట్ ఇది జెంట్స్ అందరికి లేడీస్ కలర్ ఇస్తారు జెంట్స్ అందరికి వేయాలి లేకపోతే మళ్ళీ ఇంకోటి ట్రిమ్మర్లు కొన్నా సేవింగ్ ట్రిమ్మర్లు కొన్నా ఏమా అందరికి నీట్ గా మంచి మంచి ట్రిమ్మర్లు కొన్నాను ఎందుకంటే రోజు రెండు రోజులకు ఒకసారి చేసి చేసినా పర్వాలేదు ట్రై నీకు పెడతాను ఇప్పుడు ఇవాళ ఫ్రైడే పెట్టద్దు ఇవాళ ఫ్రైడే ఇప్పుడు వద్దు ఉండనేది రవికి ఇస్తాను రవికి సెట్ ఇచ్చేయండి రవికి మేము అక్కడికి వచ్చేసి వాళ్ళ బెడ దగ్గరకు వచ్చేసి వెళ్ళిపో